హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గుండెని నా గుడి గంటలు సీరియల్లో ఈరోజు ఏం జరిగింది అనేది తెలుసుకుందామా. ఇక ప్రభావతి అయితే బాలుకి మీనా కారు కొనివ్వడంతో చాలా కోపంగా రోహిణి గదిలోకి అయితే వచ్చేస్తుంది. అలా రోహిణి గదిలోకి వచ్చిన ప్రభావతిని చూసి రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ప్రభావతి అయితే గడి పెడుతూ ఉంటుంది. ఇంతలో రోహిణి, ఏంటి మా అత్తయ్య మళ్ళీ వచ్చింది, మళ్ళీ నా గురించి ఏదైనా తెలిసిందా ఏంటి అని టెన్షన్ పడిపోతూ ప్రభావతి వంక చూస్తూ ఉంటుంది. ప్రభావతి రోహిణి దగ్గరికి వచ్చి, ఇవాళ ఆ మలేషియా గొడవేంటో ఖచ్చితంగా తేల్చాల్సిందే. మలేషియా అని చెప్తున్నావు. నిజంగా మీ నాన్న కోటేశ్వరుడే అయితే ఇప్పటికి నువ్వు మనోజ్కి ఏదో ఒక దారి చూసేదానివే, కానీ ఎందుకలా చెయ్యట్లేదు అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఏంటత్తయ్య, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఏం జరిగిందని అంటావేంటి? ఇక్కడ ఈ ఇంట్లో ఎంత జరుగుతూ ఉంటేనే మీనా ఆ పూలమ్మి ఆ పూల డబ్బులతో కారు కొనిచ్చిందంటే మామూలుది కాదు. అది ఆడదంటే భర్త ప్రేమ కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధపడుతుంది. మీనాని ఈ విషయంలో ఖచ్చితంగా నేను మెచ్చుకుంటాను. కానీ నువ్వేం చేస్తున్నావు? అసలు మనోజ్ గురించి ఏమైనా పట్టించుకుంటున్నావా ఏంటి అని నిలదీస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నేను మనోజ్ని బాగానే చూసుకుంటాను కదా, మీరు ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఏం చూసుకుంటున్నావు నువ్వు? ఏం చూస్తున్నావు? మనోజ్ ఖాళీగా ఇంట్లో కూర్చుని ఉంటున్నాడు, అది నీకు కనిపించడం లేదా అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అంటే అది అత్తయ్య, మరి ఆయన ఉద్యోగానికి వెళ్తే ఏ ఒక్క జాబు కూడా నెల వరకు చేయటం లేదు. ఎవరి దగ్గర కనీసం మొదటి జీతం కూడా తీసుకోలేకపోతున్నాడు. అలాంటిది నేను ఏం చేయగలను అత్తయ్య? అది కూడా నా తప్పే అంటారా అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. అవును, ముమ్మాటికి అది నీ తప్పే అని చెప్పంగానే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని అనగానే, వాడు ఎవరి దగ్గర చెయ్యి చాచి ఉద్యోగాలు అడగలేడు. నువ్వు మీ నాన్నకు చెప్పి ఏదైనా బిజినెస్ పెట్టించవచ్చు కదా. అలాంటప్పుడు వాడే ఓనర్గా ఉండి వాడే ఒక 10 మందికి ఉపాధిస్తాడు. అలాంటి వాడిని పట్టుకుని ఉద్యోగం చెయ్యమని ఎలా అడుగుతున్నావు? అయినా మనోజ్ ఇష్టపడడాన్నే ఒకే ఒక్క కారణంతో నిన్ను ఈ ఇంటి కోడలుగా తెచ్చుకున్నాను. మర్చిపోయావా ఏంటి? సరే, మీ నాన్నకి ఒకసారి ఫోన్ చేయి, ఇవాళ ఖచ్చితంగా మాట్లాడాల్సిందే అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. రోహిణి షాక్ అయిపోతూ, అయ్యో అత్తయ్య, ఇప్పుడు ఆయన అందుబాటులో ఉండరు, చాలామంది కొలీగ్స్తో మాట్లాడుతూ ఉంటారు, మనం డిస్టర్బ్ చేయడం అసలు మంచి పద్ధతి కాదు అని చెప్పేస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి, నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎంతకాలమని ఇలా గెంటుకొచ్చేస్తావు? మీ నాన్న జోబులో ఫోన్ ఉండదా? మీనా కూడా ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తేసి ఫోన్ అందుబాటులో ఉంచుకుంటుంది. అంత బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నావు, ఎన్ని నెలలు అవుతుంది? అప్పటి నుండి ఇప్పటి వరకు ఫోన్ చేయడానికి నీకు ఖాళీయే లేదా? ఎత్తడానికి మీ నాన్నకి ఖాళీయే లేదా? కనీసం తింటున్నాడా? అది కూడా మానేస్తాడా? ఏది తప్పుతుంది? నువ్వేదో దాస్తున్నట్టున్నావు. మీ నాన్నకు ఫోన్ చేయి, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. అసలు మనోజ్ సంగతి తేల్చాల్సింది అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. లేదు అత్తయ్య, నేను తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పంగానే, సరే మీ మావయ్యకి ఫోన్ చేయి, మాట్లాడదాం అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏంటి మా మావయ్యక? ఆయన బిజినెస్ మీటింగ్లో చాలా బిజీగా ఉంటారు అత్తయ్య అని చెప్పంగానే, ఏంటి వాడు మీటింగ్లో బిజీగా ఉంటాడా? ఎక్కడో మేక మాంసం తింటూ హాయిగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. నాకు చీర కొనడానికి షాపింగ్ చేయడానికి టైం ఉంది, కానీ మీ మావయ్యకి ఫోన్ చేయడానికి అస్సలు టైమే లేదా ఏంటి? సరే ఫోన్ చేయి, మాట్లాడదాం అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అబ్బే లేదత్తయ్య, ఇప్పుడు నేను ఫోన్ చేయలేను. ఎందుకంటే నాకు ఉదయాన్నే మా మావయ్య అయితే మెసేజ్ పెట్టాడు, నేను చాలా బిజీగా ఉంటాను ఇవాళ అని చెప్పేసి. నేను తర్వాత ఫోన్ చేసిస్తాను అత్తయ్య, మీరు మాట్లాడుతురు కానీ అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే ప్రభావతి అయితే, మీనా సరిగ్గా చదువుకోలేదు, తనకి చాలా పేద కుటుంబం నుండి వచ్చింది.
ఆస్తులు పాస్తులు ఎలాంటివి లేవు, కానీ నువ్వు బాగా చదువుకున్న దానివి. ఏ మీనా సాటి కూడా నువ్వు రాలేవా ఏంటి? మీనా నీకన్నా తెలివైనదా? మీనాని చూసి నేర్చుకో, భర్తని ఎలా చూసుకోవాలి, ఎలా ప్రేమించాలి అని చెప్పేసి ప్రభావతి అయితే మీనాని పొగుడుతూ రోహిణిని తిడుతూ ఉంటుంది. సరే అత్తయ్య, నేను ఏదో ఒకటి మాట్లాడి మీకు చెప్తాను. ఇవాళ ఏదో ఒకటి ఖచ్చితంగా తేలిపోవాల్సిందే. అసలు మా నాన్న మావయ్యని గట్టిగా అడిగేస్తాను, కడిగేస్తాను అని చెప్పేసి రోహిణి అయితే అంటూ ఉంటుంది. నువ్వు ఏం అడిగేస్తావో కడిగేస్తావో నాకు కథంతా తెలీదు. ఇప్పుడు నువ్వు ఎలాగైనా సరే మనోజ్ చేత బిజినెస్ పెట్టించి తీరాల్సిందే. లేకపోతే చూసావు కదా ప్రభావతికి కోపం వస్తే ఎలా ఉంటుందో, అలాగే ఇంకోసారి రుచి చూపించాల్సి వస్తుంది, జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుండి అయితే ప్రభావతి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రోహిణి అయితే ఈ మీనా కారు కొండం నా ప్రాణం మీదకి వచ్చి పడింది. ఛా, ఇప్పుడు మా అత్తయ్యని ఏం చెప్పి నమ్మించాలో నాకేమీ తెలియట్లేదు. నిండా మునిగిపోయాను. ఇప్పుడు నా మీద బాగా డౌట్ వచ్చేసింది. ఇక నేను ఏం చెప్పినా కూడా, ఏం పనులు చేసినా కూడా మా అత్తయ్య వినే పరిస్థితుల్లో లేదు. అయ్యో, మొత్తం నా మెడకి చుట్టుకుపోయిందే. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి? అయ్యో, నా కాపురం ఏమైపోతుందో అని అనుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే మౌనిక అయితే సంజయ్ కోసం ఎదురు చూస్తూ ఏమీ తినకుండా కూర్చుని ఉంటుంది. అప్పుడే మౌనిక అత్తయ్య వచ్చి, ఏంటి మౌనిక, ఏదో ఒకటి తినకపోతే నువ్వు నీరసపడిపోతావు. వాడు ఎప్పటికో వస్తాడు కదా, నువ్వైనా ఈరోజు కాస్త తినేసేసి వెళ్ళి రెస్ట్ తీసుకువచ్చుకో. వాడు వచ్చిన తర్వాత వాడికి భోజనం నేను పెడతానులే అని చెప్పినా కూడా మౌనిక వినిపించుకోదు. ఆయన తిన్న తర్వాతే నేను తింటాను అత్తయ్య, ఆయన కోసమే కదా ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి మౌనిక అయితే కూర్చుని ఉంటుంది. ఇంతలో సంజయ్ అయితే అక్కడికి వస్తాడు. ఒక కవర్ తీసుకువచ్చి చాలా ప్రేమగా మౌనికతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో మౌనిక, ఏవండి, ఇవాళ పూజ పూర్తవుతుంది, ఇదిగోండి అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి అని చెప్పేసి ఇక అక్షంతలు తీసుకువెళ్ళి సంజయ్ చేతిలో పెడుతుంది. సంజయ్ పాదాలకి నమస్కరిస్తుంది. వెంటనే సంజయ్ దీర్ఘ సుమంగళి భవ అని చెప్పేసి ఇక మౌనికనైతే దీవిస్తూ ఉంటాడు. మౌనిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. సరే మౌనిక, నువ్వు ఏమీ తినలేదు కదా, చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఇలా నా గురించి ఎదురు చూస్తూ టయానికి తినకపోతే నీ ఆరోగ్యం ఏమైపోతుంది అని చెప్పి మౌనిక చెయ్యి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికైతే తీసుకుని వెళ్తాడు సంజయ్. ఇక మౌనిక వాళ్ళ అత్తగారు, అమ్మయ్య మౌనిక, నీ పూజలు ఫలించినట్లున్నాయి. వాడు మనసులో మార్పు వచ్చింది. ఎలా ఎప్పుడు మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది. ఇంతలో డైనింగ్ టేబుల్ మీద ఒక ప్లేట్ తీసుకువచ్చి సంజయ్ అయితే వడ్డించబోతూ ఉంటాడు. అప్పుడే మౌనిక, మీరొద్దండి నేను వడ్డిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇక సంజయ్, వద్దు వద్దు, కూర్చో కూర్చో అని చెప్పేసి ఇక తను తీసుకువచ్చిన ప్యాకెట్లు విప్పి అందులో చికెన్ బిర్యానీ అయితే ఉంటుంది. వెంటనే ప్లేట్లో వేస్తూ ఉంటాడు. అదంతా చూసిన మౌనిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏవండి, ఇవాళ నేను తినకూడదండి, ఉపవాసం చేశాను కదా అని చెప్పంగానే, ఏంటే నాటకాలు ఆడుతున్నావా? నా మీద ప్రేమ అని చెప్పావు కదా, నిజంగా నేనంటే ప్రేమ ఆప్యాయత అవన్నీ ఉంటే ఈరోజు నువ్వు తప్పకుండా ఇది తినాల్సిందే అని చెప్పేసి సంజయ్ అయితే అంటూ ఉంటాడు. ఇక మౌనిక తిననని ఎంత వాదించినా కూడా సంజయ్ తిను తిను అని చెప్పేసి తినిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతలో మౌనిక వాళ్ళ అత్తగారిని పిలుస్తుంది. హత్య రండి, హత్య రండి అని చెప్పేసి పిలవంగానే వెంటనే మౌనిక వాళ్ళ అత్తగారు అయితే అక్కడికి వచ్చి గబగబా కూర్చున్న మౌనికని తీసుకొచ్చి వెంటనే నుంచోబెట్టి తన పక్కకైతే లాగేస్తూ ఉంటుంది. ఎరా దుర్మార్గుడా, ఏదో మారిపోయావని అనుకున్నాను, నిన్ను చూడంగానే లాస్ట్కి నువ్వు మళ్ళీ మొదటికే వచ్చావా?
అయినా నీలో మార్పు వస్తుందనుకోవడం నాది పొరపాటురా. అయినా నీలాంటి వాడు నా కడుపుని ఎలా పుట్టాడ్రా అని తిడుతూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే, ఇవన్నీ నాటకాలమ్మా, అవన్నీ నువ్వు నమ్మేస్తావేమో, నేను అస్సలు నమ్మను. ఇది ఎందుకు పూజలు చేస్తుందో తెలుసా? నన్ను లొంగ తీసుకుని దాన్ని కాళ్ళ దగ్గర నన్ను పడేసుకోవాలని చేస్తుంది తప్ప నా మీద ప్రేమతో కాదు అని అయితే అంటూ ఉంటాడు. అలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు మౌనిక. నువ్వు వచ్చిన తర్వాతే, నువ్వు తిన్న తర్వాతే భోజనం చెయ్యాలని తను నీ గురించే ఎదురు చూస్తూ ఉంది. కానీ చివరికి నువ్వెలా చేసావేంట్రా? నిన్ను చూడాలన్నా కూడా నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. నేను నీలకంఠం కొడుకుని కాబట్టి నేను ఇలాగే ఉంటాను అని చెప్పేసి సంజయ్ అయితే ఇక లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక మౌనిక దిగాలుగా, నా భర్త ఎప్పటికైనా మారతాడని అనుకుంటున్నాను, కానీ ఈయనేంటి ఇలాగా అయిపోయారు. సరేలే, ఎప్పటికైనా ఆయనలో మార్పు కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పేసి కూర్చుని బాధపడిపోతూ ఉంటుంది. ఇక బాలు అయితే కార్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాడు. నీకు ఇలా స్నానం చేయిస్తుంటే ఏదో పురిటి బిడ్డకి స్నానం చేయించినట్టు అనిపిస్తుంది అని అనుకుంటూనే ఉంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన మీనా అయితే, ఏంటండి ఉదయమే కదా శుభ్రం చేయించి బొట్లన్నీ కూడా పెట్టాము, మళ్ళీ ఎందుకు అలాగా కడిగేస్తున్నారు? మీ కారు అరిగిపోతుందేమో అని అంటూ ఉంటుంది. అదేంటి మీనా అలా మాట్లాడుతున్నావు? ఇది నాకు నా భార్య గిఫ్ట్గా ఇచ్చింది, మళ్ళీ పుట్టిన కారు అని చెప్తూ ఉంటాడు. అదేంటి పుట్టిన కారేంటి అని చెప్పంగానే, నా భార్య కష్టపడి నా కోసం ఎవ్వరికీ తెలియకుండా, చివరికి నాకే తెలియకుండా నా చేతే సెలెక్ట్ చేయించి నాకు కొనిచ్చిన కారు, అందుకే దీన్ని ఎంతలా అపురూపంగా చూసుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. బాలు అయితే, అవును మీ ఆవిడ చాలా గొప్ప కదా అని చెప్పంగానే, అవును గొప్పే, తనలాంటి మనిషి ఎవరుంటారు చెప్పు? ఎప్పుడు చూసినా ఇతరుల మంచి కోసం తను చాలా ఆలోచిస్తూ ఉంటుంది అని బాలు అయితే అంటాడు. ఇక మీనా అయితే, అవునవును నేనే నీ భార్య గొప్పని అని చెప్పారు కదా, అంతకన్నా నా భర్త ఇంకా గొప్ప. పూల కొట్టు పెట్టించి పూలన్నీ సిద్ధం చేయించి నా చెల్లితోనే దండలన్నీ కట్టించేసి ఎవ్వరికీ తెలియకుండా సర్ప్రైజ్గా తీసుకువెళ్ళి పూల కొట్లో కూర్చోబెట్టాడు. మరి దాన్నేమంటారు అని చెప్పంగానే, నీ భర్త గొప్పేమీ కాదులే, ఆడొక కోపిష్టోడు, ఆడొక పిచ్చోడు అని చెప్పంగానే, నా భర్తనేమన్నా అంటే మాత్రం ఊరుకునేది లేదు, నా భర్త చాలా మంచివాడు, నా భర్తను కానీ తిట్టావంటే పూలు పెట్టి కొడతాను అని చెప్పంగానే వెంటనే బాలు అయితే, నా భార్యే చాలా గ్రేటు, ఎందుకంటే ఏ ఆడదైనా బంగారం కొనుక్కోవాలి లేకపోతే చీరలు కొనుక్కోవాలి అని ఆలోచిస్తుంది, కానీ నా భార్య మాత్రం నా కోసం కారు కొనిచ్చిందంటే ఈ కార్ని చంటి పిల్లల్లాగా చూసుకుంటాను. మీనా ఇవాళ బాల్కనీలో భోంచేద్దామా, కాసేపు ఇద్దరం మాట్లాడుకుందాము అని చెప్పంగానే మీనా అయితే, సరే మీరు వచ్చేసేయండి, బాల్కనీలో అన్నీ కూడా రెడీ చేస్తాను, కానీ ఒకటి మీనా, నువ్వు నీ చేతులతో నాకు తినిపించాలి, నేను నా చేతులతో నీకు తినిపిస్తాను, ఇద్దరం కూడా తినిపించుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుందాము అని చెప్తూ ఉంటాడు బాలు అయితే. సరేనండి, మీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను అని చెప్పేసి మీనా అయితే లోపలికైతే వెళ్తుంది. ఇక కార్ అంతా కూడా క్లీన్ చేసిన తర్వాత బాలు కూడా బాల్కనీలోకి అయితే వెళ్తాడు. ఇక ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి, ఈ ఇంట్లో ఎవ్వరు కూడా నాతో సంతోషాన్ని పంచుకోరు, ఒక మీనా, ఇంకొకటి మౌనిక నా దగ్గర లేదు, నాన్న కూడా నా సంతోషాన్ని పంచుకుంటాడు, కానీ ఇప్పుడు ఈ సంతోషాన్ని పంచుకోవడానికి అమ్మ కూడా పక్కనే ఉంటుంది, తను సంతోషాన్ని పంచుకోవడం కాదు మళ్ళీ బాధను పెంచుకునే పనిలో అయితే చేస్తూ ఉంటుంది అని చెప్పేసి మౌనికకి ఫోన్ చేద్దామా అని చెప్పి ఫోన్ అయితే పట్టుకుంటాడు బాలు. మళ్ళీ ఆ సంజయ్ గారు అక్కడే ఉంటే మౌనికని పీడిస్తాడేమో, పర్లేదులే చేసేద్దాం, ఒకవేళ పక్కనుంటే తనే ఫోన్ కట్ చేయడమో ఏదో ఒకటి సిగ్నల్ ఇస్తుంది కదా అని చెప్పేసి మౌనికైతే ఫోన్ చేస్తూ ఉంటాడు బాలు అయితే. ఇక ఇంతలో మౌనిక బాధపడిపోతూ ఉంటుంది, తన జీవితం ఏమవుతుందా అని.
ఇక బాలు ఫోన్ కాల్ చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇంకో పక్క ఆలోచనలో పడుతుంది. ఎందుకు బాలు అన్నయ్య ఈ టైంలో ఫోన్ చేశాడు అని చెప్పేసి ఫోన్ ఎత్తేసి, అన్నయ్య చెప్పన్నయ్య ఏంటి బాగున్నావా ఏంటి అని అడుగుతూ ఉండగానే, నువ్వు బాగున్నావమ్మా, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతూ ఉంటాడు బాలు. అబ్బే లేదన్నయ్య, ప్రాబ్లం లాంటివి ఏమీ లేవు, నాకే చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అయితే మౌనిక అయితే అంటూ ఉంటుంది. ఏంటన్నయ్య ఏ టైంలో ఫోన్ చేశావు అని అడుగుతూ ఉంటుంది మౌనిక అయితే. అవునమ్మా, నీతో మాట్లాడాలని అనిపించింది, నా సంతోషాన్ని నీతో పంచుకోవాలని అనిపించింది అని చెప్పంగానే, ఏంటన్నయ్య ఆ సంతోషం ఏంటి అని అడుగుతూ ఉంటుంది మౌనిక. అదేనమ్మా, నాకు మీ మీనా వదిన పూలమ్మిన డబ్బులతో నాకు కారు కొనిచ్చింది అని చెప్పంగానే మీనా సంతోషపడిపోతూ ఉంటుంది. అయినా నీకు మీనా వదినకి చాలా గొడవలు ఉన్నట్టున్నాయి కదా అని చెప్పంగానే, అబ్బే అదేమీ లేదు, మా పూలగంప నేను ఎప్పుడో కలిసిపోయాము, మళ్ళీ ఎప్పట్లాగే హ్యాపీగా ఉన్నాము. అయినా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి పోతాయి, ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మనం అదే పట్టించుకుంటే మన జీవితంలో సంతోషాన్ని చూడలేం కదా అని చెప్పేసి అయితే బాలు అయితే అంటాడు. ఇక లేట్ అయిందన్నయ్య, సరే ఉంటాను అని చెప్పేసి మౌనిక అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా విన్న మీనా అయితే ఇక తన గురించి తన భర్త ఎంతలా ఆలోచిస్తున్నాడు, ఎంతగా ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి బాలునైతే హత్తుకుని ఇక తన చేత్తోనే గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది. బాలు కూడా మీనాకి గోరుముద్దలు అయితే తినిపిస్తూ అవన్నీ మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా అయితే ఉంటూ ఉంటారు. ఇదంతా చూసిన ప్రభావతి అయితే ఇక నిప్పులు చెరిగిపోతూ ఉంటుంది. ఇక హాల్లో కూర్చుని, వీళ్ళు ఇలాగా ఉండడం చూసి అసలు తట్టుకోలేకపోతున్నాను, వీళ్ళని ఈ ఇంట్లో నుండి పంపించాలని ప్లాన్ చేస్తున్నాను, కానీ అది నెరవేరట్లేదు అని చెప్పేసి అగ్గి మీద గుగ్గిలంలా అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సత్యమైతే, ఏం ప్రభా వెళ్ళి నిద్రపోవా ఏంటి, ఇక్కడ కూర్చుని ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పంగానే, మీనా బాలు మాటలు వింటుంటేనే నాకు ఒళ్ళు జలధరిస్తుంది, ఆ ఎక్కికలు పెకపెకలు వింటుంటే నా మనసు అసలు తట్టుకోలేకపోతుంది, ఇంట్లో వేరే వాళ్ళు పడుకోవాలా వద్దా అని చెప్పేసి ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. ఏంటి ప్రభా, పిల్లలు సంతోషంగా ఉంటే ఇంకా ఆనందపడాల్సింది పోయి నువ్వేంటి ఇలాగున్నావు, నువ్వు అసలు తల్లివేనా అని అంటూ ఉంటాడు. అవునండి, రవి మనోజ్ అలాగా సంతోషపడితే చూడాలనిపిస్తుంది, కానీ ఈ బాలుని చూస్తేనే నాకు అస్సలు కిట్టదు, వాళ్ళిద్దరూ ఒక వంతు అయితే వీడొకడు ఒక వంతులాగా కనిపిస్తాడు నాకు, అదేంటో ఆ బాలుగడంటే అస్సలు నచ్చదు అని చెప్పంగానే, నిజమే ప్రభా, మనల్ని ప్రేమించే పిల్లలు మనకి నచ్చర్లే, వాడి తండ్రి కోసం ఆలోచిస్తాడు కదా అని చెప్పేసి సత్యమైతే ఇక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇక ఇంతలో మౌనిక ఏడుస్తుంది, చాలా బాధపడిపోతూ ఉంటుంది. అక్కడికైతే వాళ్ళ అత్తగారు ఒక బ్యాగ్ అయితే తీసుకుని వచ్చి అక్కడ టేబుల్ మీద అయితే పెడుతుంది. ఇక అదంతా చూసిన మౌనిక అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏం చేస్తున్నారు, బ్యాగ్ తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది మౌనిక అయితే. ఏం లేదమ్మా, నువ్వు ఎన్నాళ్ళని ఇక్కడ అన్ని కష్టాలు భరిస్తావు, ఇక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదమ్మా, నువ్వు పుట్టింటికి వెళ్ళిపో, నిన్ను మీ అన్నలు మీ నాన్న కూడా చాలా బాగా చూసుకుంటారు, ఈ నరకంలోంచి వెళ్ళిపో అమ్మా, ఒక అత్తగారిలా నేను ఈ మాట చెప్పట్లేదు, ఒక అమ్మగా నిన్ను కన్న బిడ్డలా చూసుకుంటున్నాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను అని చెప్పగానే మౌనిక అయితే, లేదత్తయ్య నేను వెళ్ళను, మీరే కదా చెప్పారు ఎప్పటికైనా ఆయనలో మార్పు తీసుకురావాలి, మార్పు వస్తుంది అని చెప్పేసి నేను ఆ మార్పు కోసమే ఎదురు చూస్తున్నాను అత్తయ్య అని చెప్పేసి మౌనిక అయితే అంటూ ఉంటుంది. ఏ మార్పు ఏంటోనమ్మా, ఈరోజు ఇలా చేయటం నాకు అస్సలు నచ్చలేదమ్మా, వాడి కోసం నువ్వు అంతలా ఉదయం నుంచి మంచినీళ్ళు కూడా తాకుండా పూజ చేస్తూ ఉంటే వాడు మాత్రం నిన్ను నీ చేత అలాగా చికెన్ తినిపించాలని చూశాడు, అది ఎంత తప్పు పని, వాడికి కళ్ళు నెత్తికెక్కాయి, వాడిని అలాగే వదిలేసేయమ్మా, వాడి జీవితం ఏదో వాడు అనుభవిస్తాడు,
వాడికి అప్పుడే తెలుస్తుంది నీలాంటి మంచి పిల్లల్ని దూరం చేసినందుకు వాడే పశ్చాత్తపడతాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదత్తయ్య, నేను ఎక్కడికి వెళ్ళను, మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళను. కష్టమైన నష్టమైనా ఏం జరిగినా నా ప్రాణాలు పోయినా కూడా నేను ఇక్కడే ఉంటాను తప్ప మా ఇంటికి వెళ్ళనత్తయ్య. ఆయన మారుతారు, నేను మార్చుకుంటాను అని చెప్పేసి ఇక మౌనిక అయితే అంటూ ఉంటుంది. ఇక శృతికైతే వాళ్ళ అమ్మ అయితే ఫోన్ చేస్తుంది. అమ్మా శృతి, ఏంటి ఇవాళ డబ్బింగ్కి వెళ్ళొచ్చావా అని చెప్పంగానే మమ్మీ వెళ్ళాను అని అంటూ ఉంటుంది. ఎందుకమ్మా, నీకు డబ్బింగ్లు ఇవన్నీ చక్కగా బోల్డ్ రాస్తుంది, ఒక్కగానొక్క కూతురివి, చక్కగా ఎంజాయ్ చేయటం మానేసి అని అంటూ ఉంటుంది. మమ్మీ, నాకు ఇష్టమైన వర్క్ని నన్ను చేసుకునేవి, అంతేగాని ప్రతిదీ అటమేయకండి, ఏంటి విషయం ఏంటి అని అంటూ ఉంటుంది. అదేనమ్మా, మీకు పెళ్ళయిన తర్వాత నీ మెల్లో పుస్తుల తాడు వెయ్యాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మమ్మీ, నాకు అవన్నీ కూడా తెలీదు, ఆచార వ్యవహారాలన్నీ కూడా మా అత్తగారితోనే నువ్వు మాట్లాడుకో, ఇక చెప్పేదేమీ లేదు, రవి వస్తున్నాడు అని చెప్పేసి ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఈ మధ్యన శృతిలో కూడా చాలా మార్పు వచ్చేసింది. ఎంతసేపు రవి రవి అని చెప్పేసి వాళ్ళ గురించే మాట్లాడుతుంది. మనం ఏం చెప్పినా వినిపించుకోవట్లేదండి అని చెప్పేసి ఇక శృతి వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా పుస్తెలతాడు వంకనైనా సరే రవిని మన ఇంటికి తెచ్చేసుకోవాలి, అప్పుడే మన కూతురు మన కళ్ళెదుటే ఉంటుంది, వాళ్ళిద్దరిని చూసుకుని మనం చాలా సంతోషపడవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అయినా శృతి వస్తుంది కానీ రవి రాడు కదా, రవికి అసలు ఇలాంటి పద్ధతులన్నీ నచ్చవు కదా అని చెప్పేసి శృతి వాళ్ళ నాన్న అయితే అంటూ ఉంటాడు. నచ్చవండి, కానీ అక్కడ నుండి మనమే ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి వాళ్ళ కుటుంబాన్ని విడగొట్టేసి మన పిల్లల్ని మన దగ్గరికి తెచ్చేసుకుందాం. మనకి కొడుకైనా అల్లుడైనా రవియే కదా, రవిని తీసుకువచ్చిన తర్వాత ఈ బిజినెస్లన్నీ కూడా రవి పేరు మీద పెడితే రవి చూసుకుంటూ ఉంటాడు. ఇక పిల్లలిద్దరూ మన కళ్ళెదుటే ఉంటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి శృతి వాళ్ళమ్మ అయితే అంటూ ఉంటుంది. ఏదో ఒక విధంగా అక్కడ పెద్ద గొడవ చేయాలి, గొడవ చేయడానికి ఆయుధంగా ఖచ్చితంగా బాలుని మాత్రమే వాడుకోవాలి. బాలుకి ఏదైనా చిన్న మాట అన్నామంటే చాలు పెద్ద గొడవ చేసేసి పెంట చేసేస్తాడు. వాడిని ఉపయోగించుకుని మాత్రమే మనం ఈ పని చెయ్యగలం. ఆ ప్లాన్ అంతా కూడా నేను వేసేసాను, మన పిల్లల్ని మనం తెచ్చేసుకుంటాము అని చెప్పేసి సంబరపడిపోతూ ఉంటుంది. ఇది ఇవాళ సీరియల్ ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.